చేశాడు. జగన్ మీదనైతే గనక రెచ్చిపోతున్నాడు ఆయన. ఇంకేం జరిగినా ఇప్పుడు లేకపోతే తిరుపతి ఇష్యూనే కావచ్చు, లేకపోతే సింహాచలం ఇష్యూనే కావచ్చు, ఇవన్నీ ఏంటి? అదే జగన్ టైంలో అయితే గనక అసలు అట్లాంటోడు ఇట్లాంటోడు అని తిట్టిపోసేవాళ్ళు. జనం చూస్తున్నారు. మేబీ ధర్మం అనేటటువంటిది ఒకటి ఉంటది. అధర్మాన్ని గనక మనం సహించము అని చెప్పినప్పుడు అది ప్రతి దాంట్లోనూ ఉండాలి. తేడా వచ్చినప్పుడు సమస్య వస్తుంది. కానీ హిందూ ఆలయాల విషయంలో, దాడుల విషయంలో, వాటి పరిరక్షణ విషయంలో ప్రతిపక్షం లేదంటే అధికార పక్షం రెండు ఫెయిల్ అవుతున్నాయి ఈ మొదటి ఏడాది చూసుకుంటే. అన్నిటికీ ఏం ప్రాబ్లం లేదు. ఈ విషయంలో సింహాచలం అంటే యాక్సిడెంట్ ని వాళ్ళు ఏం చేయలేరు, కారకుల్ని ఏదో శిక్షిస్తారు, అది సహజంగా జరుగుతుంది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఈ దాడులు అయితే ఉద్దేశపూర్వకంగా జరిగినాయి కదా, మీరు చెప్పినట్టు ఆ గుడిదో లేకపోతే ఎక్కడదో. అయితే దాని వెనకాల ఏదో డిస్ప్యూట్ ఉంటది. ఏ డిస్ప్యూట్ ఉన్నా విగ్రహాలను పడేయకూడదు కదా, విగ్రహాలు ధ్వంసం చేయకూడదు కదా. అది కాస్త సీరియస్ గా చూసుకోవాలి గవర్నమెంట్ కూడా. ప్రతిపక్షం మీద స్ట్రాంగ్ గా హిందుత్వ ఇష్యూ మీద లేదు కాబట్టి అని ధైర్యంగా కూర్చుంటున్నట్టున్నారు వీళ్ళు. సార్ ఫైనల్ గా మొదటి ఏడాది అయితే ఎలాంటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ లాంటివి ఏం జరగలేదు, అంటే జరుగుతాయని ఏం అనుకోలేదు అనుకోండి. కానీ కొన్ని అయితే ఇచ్చిన హామీలు, ఇప్పుడు నాగబాబు గారి మంత్రి పదవను ఇలా కొన్ని ఉన్నాయి కదా, ఈ ఏడాది ఏమన్నా చూడబోతావా అలాంటి ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి మీద డిపెండ్ అయి ఉంటది ఆయన ఏం చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు ఏది జరగట్లేదు. ఇప్పుడు ఇదివరకు 33% సీట్లు అన్నారు, ఇది జనసేన వాళ్ళకి పదవులు అన్నారు, 10% కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి.